బ్రిటిష్ వారిని ఎవరు తరిమేశారు? మహాత్మా గాంధీనా లేదా సుభాష్ చంద్రబోసా? భారతదేశంలో ఒక టీనేజర్ను అడిగితే భారతదేశానికి ఎవరు స్వాతంత్రం ఇచ్చారు అని వారు బహుశా మహాత్మా గాంధీ అని చెబుతారు. భారతదేశానికి ఎలా స్వాతంత్రం వచ్చింది అని అడిగితే అహింస వల్ల అని చెబుతారు. ఈ సమాధానాలు తప్పు కావు, కానీ అవి 100% సరైనవి కావు. భారతదేశ స్వాతంత్రమో అనేక కారణాల ఫలితం. వందలాది మంది వ్యక్తులు, వివిధ సిద్ధాంతాలు మరియు కొద్దిపాటి అదృష్టం కూడా దీనికి తోడ్పడ్డాయి. అహింస మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిందని చెప్పడం అతి సరళీకరణ. ఆ సంఘటనలు జరిగి దాదాపు 8 దశాబ్దాలు గడిచినా ఈనాటికి చాలా విషయాలు అస్పష్టంగా ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు, కొన్ని ప్రశ్నలు అడగటానికి చాలా అసౌకర్యంగా ఉంటాయి. అయితే మన గతాన్ని ప్రశ్నించడం ఒక పరిణతి చెందిన, అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యానికి సంకేతం. కాబట్టి మనం అదే చేస్తున్నాం. భారత స్వాతంత్ర ఉద్యమం నుండి 4 ప్రశ్నలను పరిశీలిస్తున్నాం. చరిత్ర పుస్తకాలు ఏమి చెబుతాయో మనకు తెలుసు. బ్రిటిష్ వారి భారతదేశం నుండి ఎవరు తరిమేశారు? గాంధీనా లేదా బోసా? బహుశా ఇది అత్యంత వివాదాస్పద ప్రశ్న. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎందుకు విడిచిపెట్టారు? గాంధీ అహింస వలన లేదా సుభాష్ చంద్రబోస్ సైన్యం వలన? ఇద్దరు నాయకులకు భిన్నమైన వ్యూహాలు ఉన్నాయి. గాంధీ అహింస వలన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. మరుసటి సంవత్సరం బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ INA పునరుద్ధరించారు. తేడా స్పష్టంగా ఉంది. గాంధీ బ్రిటిష్ వారిని భారతదేశాన్ని విడిచిపెట్టమని అడిగారు. బోస్ నేను వారిని తరిమివేస్తాను అని చెప్పారు. చివరికి ఎవరు విజయం సాధించారు? 1944లో గాంధీ బ్రిటిష్ వారికి ఒక ఎంపికను ఇచ్చారు. మేము సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపుతాము, కానీ ఒక షరతు మీద, మాకు తక్షణమే స్వాతంత్రం ఇవ్వనని ఆయన అన్నారు. అప్పటి వైస్రాయ్ లార్డ్ వేవెల్ ఈ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు. చర్చకు ఇది ప్రారంభ బిందువు కూడా కాదని ఆయన చెప్పారు. అయితే బోస్కు మరింత విజయం లభించింది. ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి ఆయన స్వయంగా 1945లో మరణించారు. కానీ తరువాత ఏమీ జరిగిందో భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. వారు ఇంపీరియల్ జపాన్ కోసం పోరాడారు. ఇప్పుడు బ్రిటన్ ప్రతీకారం కోరుకుంది. ఇది అత్యంత చెత్త ప్రణాళిక. భారతదేశ మొత్తం INA సైనికులు ఆయన స్వయంగా మరణించి. విచారణల సమయంలో ముంబైలో భారీ నౌకా తిరుగుబాటు చెలరేగింది. దాదాపు 20,000 మంది నావికులు మరియు 77 ఓడలు ఇందులో పాల్గొన్నాయి. చెన్నై, పూణేలలో కూడా ఇలాంటి తిరుగుబాట్లు జరిగాయి. కరాచీ, కోల్కతాలో అల్లర్లు చెలరేగాయి. బ్రిటిష్ వారు వణికిపోయారు. వారు పౌర నిరాకరణను ఆర్మీతో ఎదుర్కోగలరు, కానీ సైన్యం తిరుగుబాటు చేస్తే వారు నిస్సహాయాని మారారు. డాక్టర్ BR అంబేద్కర్ దీనిని గ్రహించారు. 1956 ఆయన ఇలా అన్నారు: బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించాలంటే బ్రిటిష్ సైన్యాన్ని నిర్వహించడం ఒక్కటే. రెండవ ప్రపంచ యుద్ధంలో 3,085 లక్షల మంది సైనికులను కోల్పోయారు. వారికి 21 బిలియన్ పౌండ్ల అప్పు ఉంది. కాబట్టి భారతదేశాన్ని పట్టుకోవడానికి బ్రిటిష్ దళాలను ఉపయోగించడం అసాధ్యం. వారికి మానవ వనరులు లేవు, డబ్బు లేదు. మరి వారు ఏమి చేశారు? వారు సర్దుకొని వెళ్ళిపోయారు. భారతదేశం మాత్రమే ఈ విధంగా ప్రయోజనం పొందలేదు. బ్రిటన్ 1942లో జోర్డాన్ను విడిచిపెట్టింది. 1942లో సీలోన్ లేదా శ్రీలంకను విడిచిపెట్టింది. 1942లో పాలస్తీనాను కూడా విడిచిపెట్టింది. కాబట్టి భారతందరార్ ప్రారంభాయ విషయంలోనే పరిస్థితి ఎన్నికనికి స్నాక్స్. క్లెమెంట్ అట్లీ అప్పట్లో బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన అనేక కారణాలు చెప్పారు, కానీ ప్రధాన కారణమిది: సాయుధ బలగాలలో విశ్వసనీయత కోల్పోవడం. బ్రిటిష్ వారు వారిని నమ్మలేకపోయారు. కాబట్టి వారి ఉత్తమ ఎంపిక విడిచిపెట్టడమే. ముఖ్య గమనిక: అట్లీ వ్యాఖ్యలు బహిరంగంగా చేయబడలేదు. పశ్చిమ బెంగాల్ తాత్కాలిక గవర్నర్గా ఉన్న జస్టిస్ PP చక్రవర్తితో ఒక ప్రైవేట్ సంభాషణలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఒక విషయం స్పష్టం చేస్తాయి: బ్రిటన్ హృదయపూర్వకంగానో లేదా అహింస వారి మనసాక్షికి నచ్చడం వలనో భారతదేశాన్ని విడిచిపెట్టలేదు.
వారు వెళ్ళిపోయారు, ఎందుకంటే అది ఇకపై ఆచరణీయం కాదు. భారతదేశంలోని 300 మిలియన్ల నిరంతర జనసమూహాన్ని నియంత్రించడానికి వారికి ఎటువంటి మార్గాలు లేవు. గాంధీ బోస్ రాజకీయాలను ఎందుకు వ్యతిరేకించారు? గాంధీ బోస్ రాజకీయాలను వ్యతిరేకించారు. గాంధీ 1933లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోకుండా ఆపడానికి ప్రయత్నించారు. బోస్ గెలిచినప్పుడు గాంధీ దానిని వ్యక్తిగత ఓటమిగా అభివర్ణించారు. మరోసారి అది సిద్ధాంతపరమైనది. బోస్ త్వరితగతిన స్వాతంత్ర్యాన్ని కోరుకున్నారు. గాంధీ ఏదైనా తక్కువకు, బహుశా డొమినియన్ హోదాకు స్థిరపడతాడని ఆయన భయపడ్డారు. ఈ తేడాలు వారి మధ్య పోటీకి దారితీశాయి. ఈ విషయంలో గాంధీకి మంచి పేరు రాలేదు. చరిత్రకారులు ఆయనను చిన్న మనస్తత్వం గల వ్యక్తిగా, కుట్రలకు పాల్పడే వ్యక్తిగా అభివర్ణించారు. బోస్ యొక్క రాడికల్ వ్యూహాల వల్ల ఆయన అరెస్ట్ అయ్యారు. కానీ 1919లో ఆయన బ్రిటిష్ ఇండియా నుండి పారిపోయారు. ఆయన విదేశాల్లో స్వాతంత్రం కోసం సమీకరించారు. ఆ లాజిక్ని ఉపయోగించి మీ శత్రువు యొక్క శత్రువు మీ స్నేహితుడు. ఆయన నాజీ జర్మనీ మరియు ఇంపీరియల్ జపాన్లను సాప్రదించారు. బ్రిటిష్ వారు కోపంగా ఉన్నారు. వారు బోస్ను సహకారి అని పిలిచారు. మరుసటి సంవత్సరం 1947లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రకటించబడింది. బోస్ దీనికి మద్దతు ఇచ్చారు. దీనిని భారతదేశపు చారిత్రాత్మక పోరాటం అని ఆయన అన్నారు. బోస్ 1947లో స్వతంత్ర భారతదేశపు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటించారు. ఇది ఒక రకమైన ప్రవాస ప్రభుత్వాన్ని. జపాన్ మరియు జర్మనీతో మిత్ర దేశాలైన సుమారు 9 దేశాలు దీనిని గుర్తించాయి. అది ఎందుకు? కాంగ్రెస్ సిద్ధాంతపరంగా బ్రిటన్ వైపు ఉంది. వారు యుద్ధానికి మద్దతు ఇవ్వడానికి ఎప్పుడూ అంగీకరించినప్పటికీ